అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. జన్వాడ ఫామ్ హౌస్ లో జరిగిన పార్టీ రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతోంది. అది రేవ్ పార్టీ అని కాంగ్రెస్ అంటుంటే కాదు అది ఫ్యామిలీ పార్టీ అని బీఆర్ఎస్ చెబుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగింది? డ్రగ్స్ దొరికాయా? రాజ్ పాకాలనే ఎందుకు టార్గెట్ చేశారు? ఇది ప్రీ ప్లాన్డ్ గా జరిగిందా? కేటీఆర్ ను నార్కో టెస్ట్ చేయించుకోమని కాంగ్రెస్ ఎందుకు డిమాండ్ చేస్తోంది? వంటి అంశాల మీద మాట్లాడడానికి టీపీసీసీ జనరల్ సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ ఈ రోజు మన స్టూడియోకి వచ్చారు. ఆయనతో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే చరణ్ గారు. నమస్తే మేడం. అసలు అది రేవు పార్టీ అని మీరంటున్నారు, కాదు అది మా ఫ్యామిలీ పార్టీ, దీవాలి పార్టీ అని బీఆర్ఎస్ చెబుతోంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ జరిగిన పార్టీ ఏంటి? అంటే ప్రధానంగా కాంగ్రెస్ పార్టీగా మేము మా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు కూడా ఇప్పటివరకు అది రేవు పార్టీ ఇంకో పార్టీ అని చెప్పేసి ఎక్కడ కూడా మేము మాట్లాడలే. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీద అనవసరంగా తప్పుదారి పట్టించే విధంగా, ప్రజల్లో గందరగోళం క్రియేట్ చేసే విధంగా ఏకంగా ఆ ఇష్యూ మేమే క్రియేట్ చేసినట్టు, కేటీఆర్ గారి ఫ్యామిలీని కావచ్చు బీఆర్ఎస్ పార్టీ మేమే బదనాం చేస్తున్నట్టు, మా ముఖ్యమంత్రి గారి మీదకి మా కాంగ్రెస్ పార్టీ మీదకి అపవాద తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ప్రధానంగా మొన్న నైటు ఏదైతే జన్వాడలో కేటీఆర్ గారు బావమరిది రాజ్ పాకాలకు సంబంధించినటువంటి గెస్ట్ హౌస్లో జరిగిన పార్టీకి సంబంధించి అక్కడ జన్వాడలో ఉన్నటువంటి గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది నైటు డీజే పెట్టి సౌండ్ రావడంతో 100 నెంబర్ డైల్ చేసి ఫోన్ మాట్లాడడంతో అక్కడ ఉన్నటువంటి మోకిలా సంబంధించిన పోలీసు వాళ్ళు కావచ్చు, నార్సింగ్కి సంబంధించినటువంటి ఏసీపీ రమణగౌడ్ గారు కావచ్చు, శంకర్పల్లికి సంబంధించిన పోలీసు వాళ్ళు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు ప్రధానంగా అక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం ఆ ఫామ్ హౌస్లో జరుగుతున్న వ్యవహారాన్ని అంతా చూసిన తర్వాత అందులో కొంతమంది మహిళలు, కొంతమంది మగవాళ్ళు ఉన్నారు. మహిళలకు సంబంధించినటువంటి నార్కోటిక్ టెస్టుకు వాళ్ళు మహిళలు చేసుకుంటే వాళ్ళు తిరస్కరించడంతో వాళ్ళకి చేయలేదు. అందులో ఉన్న మగవాళ్ళందరికీ నార్కోటిక్ టెస్ట్ చేస్తే ఒక వ్యక్తికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఆ వ్యక్తి పేరే విజయ్ మద్దూరి. విజయ్ మద్దూరికి మీకు ఎక్కడి నుంచి వచ్చింది కొకైన్ అని చెప్పేసి పోలీసు వాళ్ళు అడిగిన సందర్భంలో తను రాజు పాకాల అనే వ్యక్తి మాకు ఇచ్చిందని చెప్పేసి అప్పుడు మాత్రమే పోలీసు వాళ్ళకి ఈ విషయం తెలిసింది. అంటే ఈ రాజు పాకాల అనే వ్యక్తి ఇక్కడ పార్టీ నిర్వహించిండు, ఇది రాజు పాకాలకు సంబంధించిన హౌజా లేకపోతే గెస్ట్ హౌస్ అనేది చెప్పేసి అప్పుడు పోలీసు వాళ్ళకి అర్థమైంది తప్ప స్టార్టింగ్లో అది ఎవరి పార్టీ అని పోలీసు వాళ్ళకి తెలియదు, అక్కడ ఉన్నటువంటి జన్వాడలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఎవరికి తెలియదు. కాకపోతే విజయ్ మద్దూర్ ఎప్పుడైతే వాంగ్మూల్యం అంటే తనే తన స్వస్థతలతోటి విజయ్ రాజపాకాల నాకు ఎప్పుడు డ్రగ్స్ ఇస్తుంటాడు, కోకైన్ నాకు ఇచ్చిండు, ఇప్పుడు కూడా తనే ఇచ్చిండు, ఇప్పుడు ఇచ్చిన తర్వాత నేను డ్రగ్స్ తీసుకున్నాను చెప్పడం జరిగింది. దాని తర్వాత ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అలర్ట్ అయ్యి కాంగ్రెస్ ప్రభుత్వం రివర్స్ అటాక్లో భాగంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ మాట్లాడలేదు. కేటీఆర్ గారు మాట్లాడలేదు, హరీష్ రావు గారు మాట్లాడితే బీఆర్ఎస్ పార్టీ మాట్లాడలే, వాళ్ళ సోషల్ మీడియా స్పందించలేదు, టీ న్యూస్ లేదు, నమస్తే తెలంగాణ లేదు, ఎవరు మాట్లాడకుండా సాయంత్రం రివర్స్ అటాక్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చేపిస్తుంది, ఫ్యామిలీ ఫంక్షన్ డిస్టర్బ్ చేస్తూ ఏకంగా డ్రగ్స్ మాకు అడగట్టే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద రివర్స్ అటాక్ ప్రారంభించారు. ఇక్కడ ప్రధానంగా నార్కోటిక్స్ టెస్ట్కి సంబంధించి 24 గంటల లోపు అంటే వాళ్ళు ఏం చెప్పారు, విజయ్ మద్దూర్ అనే వ్యక్తి విదేశాలు తిరుగుతుంటాడు, తను డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి తను విదేశాలు తీసుకుని ఉండొచ్చు అని చెప్పేసి ఒక కట్టుకథనాన్ని స్టార్ట్ చేసి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మీద బురదలే ప్రయత్నం చేశారు. అక్కడ నార్కోటిక్స్ టెస్ట్కు సంబంధించి యూరిన్లో 24 గంటల లోపు మాత్రమే డ్రగ్స్ తీసుకుని ఉంటే 24 గంటల లోపు ఆ టెస్ట్లో పాజిటివ్ వస్తుంది. లేదు 24 గంటల కన్నా ముందే తీసుకుంటే మాత్రం బ్లడ్ టెస్ట్ చేయాలంట. అయితే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే అక్కడనే ఆ పార్టీలోనే డ్రగ్స్ తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా ఎవరికైనా అర్థమవుతుంది. ఇక్కడ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ఎందుకంటే నార్కోటిక్స్ సంబంధించినటువంటి యూరిన్ టెస్ట్ చేయడంతో అక్కడ డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. అంటే ఇప్పుడు రాజ్ పాకాల కూడా ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. రాజ్ పాకాల ఏంది అటాక్ చేసిన సందర్భంగా పోలీసు వాళ్ళు వచ్చిరని తెలవడంతో తను పారిపోవడం జరిగింది, తను స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఇక్కడేంది బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ మందు మాత్రమే ఉంది, తెలంగాణలో ఎవరైనా మందు తాగని వాళ్ళు అందరు తాగుతారు, తెలంగాణ అంటేనే మందు తాగుతారని చెప్పేసి ఏకంగా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ గారు ఏకంగా బిగ్ టీవీకి సంబంధించిన హేమ అనే ఒక యాంకర్ అడిగితే మీది ఆంధ్రనా, తెలంగాణ అయితే మందు తాగుతారు కదా, ఆంధ్రలో తాగరు మీది ఆంధ్ర అని చెప్పేసి తెలంగాణ సమాజం మొత్తం తాగుబోతులుగా చిత్రీకరించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ తెలంగాణ సమాజాన్ని అవమానానికి గురి చేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక్కడ డ్రగ్స్ విషయంలో మేము ఒకటే చెప్తా ఉన్నాం, కేటీఆర్కైనా లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకులైనా, మీదనే మీకు చిత్తశుద్ధి ఉంటే రాజు పాకాలను తీసుకొచ్చి నార్కోటిక్ టెస్ట్ చేసినట్లయితే తను డ్రగ్స్ తీసుకుంటా తీసుకోలేదో తెలిసిపోతుంది. ఎందుకు అనవసరంగా ప్రజల మధ్య గందరగోళం క్రియేట్ చేసేది ఎందుకు?
కాంగ్రెస్ పార్టీని బదనాం చేసేందుకు, మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేసినందుకు, తెలంగాణ రాష్ట్రంలో ఒక ప్రధాన ప్రతిపక్ష నేత 10 సంవత్సరాల కాలం పాటు మంత్రి ఉన్న ఒక వ్యక్తి, ఒక కుటుంబానికి సంబంధించినటువంటి వ్యవహారం అంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఇట్లాంటి ప్రతిపక్ష నేతనే ఇట్లాంటి తప్పు చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అంతా కూడా చెడిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఆదర్శంగా మీరు ఉండాలంటే ఖచ్చితంగా రాజు పాకాలని నార్కోటిక్ టెస్ట్ చేస్తే తప్ప ఈ విషయాన్ని పులి స్టాప్ పడదని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంగా ఎక్కడ కూడా రాజకీయ కక్ష కారుణ్యాలు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావించింది. ఇప్పటి వరకు ఎవరైతే విజయ్ మద్దూరి చెప్పే వరకు కూడా పోలీసు వాళ్ళకి ఆ విషయం అది రాజపాకాల ఉండనే విషయం తెలియదు. తర్వాత సాయంకాలం వరకు కూడా కాంగ్రెస్ పార్టీకి ఇలా కేటీఆర్ గారు బావమడుతున్న విషయం కూడా కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులకు కానీ ప్రభుత్వానికి కూడా తెలియదు. అనవసరంగా మా ప్రభుత్వమే బురదలే ప్రయత్నం తప్పు చేసి మీరే అలా 70 సంవత్సరాల ముసలి వాళ్ళు ఉన్నారు, చిన్నపిల్లలు అంటే చిన్నపిల్లల ముందు 70 సంవత్సరాల మహిళల ముందు మీ డ్రగ్స్ తీసుకొని అంటే సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటారు? తెలంగాణ సమాజాన్ని మొత్తం తాగుబోతులు చేసారు. ఇప్పుడు అంటే తెలంగాణ మొత్తం డ్రగ్స్ మయం చేద్దాం అనుకుంటుందా బీఆర్ఎస్ పార్టీ? కాబట్టి ఇప్పటికైనా కేటీఆర్ గారు వాళ్ళ బామ్మర్దితోటి నార్కోటిక్స్ టెస్ట్ చేయించి నిజంగానే నెగిటివ్ వస్తే తెలంగాణ సమాజం అంతా వారు డ్రగ్స్ తీసుకోలేదని చెప్పేసి నిర్ధారణకు వస్తారు. మీరు కోర్టు పోయినంత మాత్రాన లంచ్ మోషన్ మూవ్ చేసినంత మాత్రాన మిమ్మల్ని అనవసరం ఇరికిచ్చే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేయదు. ఎవరి మీద రాజకీయ కక్ష కారుణ్యాలు ఉండొద్దని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఎలక్షన్ల సందర్భంగా మాత్రం రాజకీయాలు చేయాలా, మిగతా సందర్భాలు రాష్ట్ర ప్రయాణాలే ముఖ్యం, డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు, మా డిప్యూటీ సీఎం గారు, మా మంత్రి వర్గంలో ఉన్న సభ్యులంతా కూడా కోరుకుంటా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చాలా సందర్భాల్లో డ్రగ్స్ విషయంలో డ్రగ్స్ రహిత తెలంగాణ ఉండాలని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారైనా మా కాంగ్రెస్ పార్టీ అదే కోరుకుంటున్నాం. కాబట్టి దానిలో భాగంగా నార్కోటిక్ వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విస్తరించే ప్రయత్నం జరుగుతూ ఉంది. చాలా కమిటీలు పనిచేస్తూ ఉన్నాయి. అదే కాకుండా తక్షణమే తెలిసే విధంగా డాగ్స్ పనిచేస్తుంటాయి. తక్షణమే తెలిసే విధంగా అంటే డ్రగ్స్ తీసుకున్న విషయాన్ని ఎమ్మటే జస్ట్ 2 మినిట్స్లో యూరిన్ టెస్ట్ ద్వారా తెలిసిపోతుంది. కాబట్టి దానిలో భాగంగా బయటకు వచ్చిన విషయాన్ని అదే నీకు విజయ్ మద్దూరు చెప్పపోతే అసలు రాజపాకాల ఉండనే విషయం కూడా ఎవరు తెలియదు. మీ విషయాన్ని మీరే చెప్పి మమ్మలను కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. విజయ్ మద్దూరి చెప్పకపోతే ఈ విషయం ఎవరికి తెలిసేది కాదని ఇప్పుడు మీరే అన్నారు కదా. విజయ్ మద్దూరి కాంగ్రెస్ కోవర్ట్ కావాలని ఇదంతా ప్రీ ప్లాన్డ్ గా చేశారు, ఆయన ద్వారానే ఇన్ఫర్మేషన్ లీక్ అయింది అని ఒక చర్చ జరుగుతుంది. దీని మీద మీరు ఇచ్చే సమాధానం? ఇప్పుడు విజయ్ మద్దూరి కాంగ్రెస్ పార్టీ కోర్టు అంటారు కదా, సాయంకాలం ఇప్పుడు 4 గంటలకో 3 గంటలకో విజయ్ మద్దూరి రాజుపాకాల నాకు కొకైన్ ఇచ్చిండు, మేమిద్దరం కలిసి కామన్గా పార్టీలు చేసుకుంటాం, మాకు 5 సంవత్సరాల నుంచి పరిచయము, ఇవన్నీ మాకు కామన్ అని చెప్పి తనే చెప్పిండు. అదే కాకుండా రాజుపాకాల మొత్తం 2014 ముందు తనకు 3 కంపెనీలు ఉంటే 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు 20 కంపెనీలు అయినాయి. ఆ 20 కంపెనీల్లో దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా విజయ్ మద్దూర్ గారు చూస్తారు. విజయ్ మద్దూర్ గారు కేటీఆర్ గారికి అత్యంత సన్నిహితుడు, అదేగా రాజుపాకాల కూడా అత్యంత సన్నిహితుడు. అదే కాకుండా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ తర్వాత అసలు ఇక రివర్స్ అంటే విజయ్ మద్దూర్తోనే రివర్స్ స్టేట్మెంట్ ఇచ్చారు. నేను పోలీసు వాళ్ళు నన్ను బలవంతం పెట్టిర్రు, నేను అట్లా చెప్పలేదు ఇట్లా చెప్పలేదు బుకాయించే ప్రయత్నం జరిగిందంటే మరి కోవట్ అయితే మరి నిజనే కేటీఆర్ గారు ఉండనో లేదు కేటీఆర్ గారు సతీమణి ఉందనో లేకపోతే కేసీఆర్ గారు కుటుంబం ఉందని చెప్పేవాడు కదా. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంగా అనవసరంగా ఎవరి కుటుంబాన్నో ఎవరి పార్టీనో ఏ వ్యక్తినో బదనాం చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. మాది ప్రజాప్రభుత్వం, ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి, రాష్ట్రం మంచిగా ఉండాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం పరితమిల్లాలని చెప్పి కోరుకునే ప్రభుత్వం. కాబట్టి పోలీసు వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. అనవసరంగా మరి బీఆర్ఎస్ పార్టీకి రాజపాకాల మీకు సంబంధం లేదన్నారు కదా. నిజంగానే విదేశీ మద్యానికి సంబంధించినటువంటి వ్యవహారం నడుస్తుందని చెప్పి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడారు. విదేశీ మద్యం ఉందని చెప్పేసి రాజపాకాలకు సంబంధించిన వాళ్ళ బ్రదర్ విల్లాలో మేము పోలీసు వాళ్ళు పోయి మేము మొత్తం విచారిస్తాం, మొత్తం విల్లు మొత్తం వెతుకుదాం అని చెప్పే ప్రయత్నం చేస్తే కీస్ ఇవ్వలేదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నాయకులంతా వచ్చేసి అడ్డుకునే ప్రయత్నం. నేనే మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు పారిపోవాలా, ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలా, ఎందుకు ఇళ్లలోకి వచ్చి పోలీసు వాళ్ళు ఇంట్రాగేషన్ చేస్తానంటే ఎందుకు టైం ఇస్తలేరు అంటే బీఆర్ఎస్ పార్టీ లిటరల్గా దొరికిపోయింది. సమాజంలో గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక మంచి కార్యక్రమం చేస్తే ప్రజలు హర్షిస్తారు, దేవుడు హర్షిస్తాడు. బీఆర్ఎస్ పార్టీ ప్రతిదాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దీపావళి ముందు పటాకులు వెళ్తాయంటే వేరే పటాకులు చాలా ఉన్నాయి, ఇంకా పటాకులు కాదు, ఇది అనుకోకుండా జరిగినటువంటి సంఘటనలో బీఆర్ఎస్ పార్టీ లిటరల్ ఇరికిపోయింది. రాజుపాకాల ఖచ్చితంగా నార్కోటిక్ టెస్ట్ చేస్తే తప్ప ఈ సమస్య పరిష్కారం కాదు. ఖచ్చితంగా నార్కోటిక్ టెస్ట్లో నెగిటివ్ వస్తేనే
తను డ్రగ్స్ తీసుకోలేదుగా తెలంగాణ ప్రజలు భావిస్తారు, లేకపోతే డ్రగ్స్ తీసుకున్నట్టుగా భావిస్తారు. కేటీఆర్ డ్రగ్స్ తీసుకుంటారు అని ఏకంగా కొండా సురేఖ వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు చూస్తే వాళ్ళ ఫామ్ హౌస్లోనే ఏదో పార్టీ జరుగుతుంటే దాన్ని రేవు పార్టీ అని చెప్పేసి డ్రగ్స్ దొరికాయి అని చెప్పేసి అంటున్నారు. కానీ 21 గంటలు సోదాలు జరిగినా కానీ డ్రగ్స్ ఏమీ దొరకలేదు. దొరికాయని ఎక్కడ ప్రూఫ్స్ కూడా ఎక్కడ చూపించట్లేదు. ఇంకొక వైపు చూస్తేనేమో ఏకంగా కేటీఆర్ ఫ్యామిలీనే రాజ్పాకాల ఆయన్నే అరెస్ట్ చేయబోతున్నట్టుగా పోలీసుల ముందు హాజరు కావాలని ఇప్పటికే సూచనలు ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. ఇవన్నీ చూస్తుంటే కేటీఆర్ బీఆర్ఎస్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు రాజ్ పాకాల్ అనే వ్యక్తి 2014 ముందు చిన్న చిన్న ఈవెంట్ నౌ అనే ఒక కంపెనీ పెట్టి తను ఈవెంట్ చేస్తుండేవాడు. తర్వాత 2014 తర్వాత భారతదేశం మొత్తం ఈవెంట్లు చేసే స్థాయికి వెళ్ళిండు. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈవెంట్ చేసే స్థాయికి పోయిండు. అదే కాకుండా గోవాలో 24 అవర్స్ డ్రగ్స్ తీసుకొని నడిపే ఒక రేవు పార్టీ లాంటిది హైదరాబాద్లో పెట్టాలని చెప్పేసి 2014 తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తను ప్రయత్నం కూడా చేసిందని చెప్పేసి ఆ మధ్య పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చినాయి. చాలాసార్లు రాజపాకాలకు సంబంధించినటువంటి ఈ డ్రగ్స్ కేసులలో చాలాసార్లు ఉండి మిస్ అయిందని చెప్పి చాలా సందర్భాల్లో ఆరోపణలు వచ్చినమాట వాస్తవం. ఇక్కడ కేటీఆర్ గారైనా రాజపాకాలైనా కేటీఆర్ గారైనా తను ఆదర్శంగా ఉండాలంటే ఇప్పటికైనా తను నార్కోటిక్ టెస్ట్ చేసుకొని నిజంగానే నాకు నెగిటివ్ వచ్చిందని చెప్పేసి ప్రజలకు వివరిస్తే ప్రజలంతా మేము విశ్వాసంలో తీసుకుంటారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అది మొత్తం తెలంగాణ మొత్తం తాగుబోతుంది తెలంగాణ అని చెప్పి వారే మాట్లాడుతున్నారు. ఇక డ్రగ్స్ విషయంలో కొత్తది స్టార్ట్ చేసి బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డ్రగ్స్ మయం అయిపోయింది. కాబట్టి స్కూళ్ళల్లో కాలేజీలల్లో ఎక్కడ పడితే పబ్బులల్లో రెస్టారెంట్లో ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ దొరుకుతున్నాయని చెప్పేసి జాతీయ స్థాయిలోనే చర్చ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్మూలించే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళు అప్రమత్తం అవుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కంట్రోల్ చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా అక్కడ వచ్చినట్టు ఫోన్ ఆధారంగా అక్కడికి వెళ్ళి తర్వాత మాత్రం చాలా గంటల తర్వాత మాత్రమే రాజపాకాల ఉండని విషయం తెలిసింది తప్ప ఇక్కడ ఎవరినో ఇరికియాలనో బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలనో కేటీఆర్ గారి కుటుంబాన్ని ఇందులో తీసుకురావాలన్న ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. చాలా స్పష్టంగా అట్లా అదే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరన్నా దొరికి ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒంటి కాల మీద లేచేవాళ్ళు. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ గారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేవాళ్ళు. హరీష్ రావు గారు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు, టీ న్యూస్ కావచ్చు, నమస్తే తెలంగాణ కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ సాయంత్రం వరకు మౌనంగా ఉన్నారంటేనే చాలా స్పష్టంగా డ్రగ్స్ రాజపాకాలు తీసుకున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే విజయ్ మద్దూరు చెప్పిన దాని ప్రకారం కావచ్చు, విజయ్ మద్దూరు ఎక్కడో విదేశాలు తీసుకుంటని చెప్పిండ్రు. కానీ ఆ టెస్ట్లో 24 గంటల లోపు మాత్రమే యూరిన్ టెస్ట్లో పాజిటివ్ వచ్చిందంటే చాలా స్పష్టంగా ఆ రోజు ఆ పార్టీలో డ్రగ్స్ అనేది సరే ఎంతమంది తీసుకునేవన్నీ పక్కకు పెడితే డ్రగ్స్ మాత్రం రాజపాకాల కావచ్చు విజయ్ మద్దూరు తీసుకున్నట్టు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది మేము చెప్పినటువంటి వాంగ్మూల్యం కాదు, అక్కడ విజయ్ మద్దూరే చెప్పినటువంటి సందర్భం. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి ఆపాదించేదాన్ని మానుకోవాలా. మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఇద్దరు బామార్ది ఇద్దరు వచ్చి నార్కోటిక్ టెస్ట్ చేసుకొని నిజంగానే నెగిటివ్ వస్తే ప్రజలంతా హర్షిస్తారు, పాజిటివ్ వస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా శిక్షిస్తారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలం పాటు ఇదే చేశారు కాబట్టి తెలంగాణ మొత్తం ఇప్పుడు డ్రగ్స్ మయమైంది అనేది ప్రజలు నిర్ధారణకు వస్తారు. డ్రగ్స్ ను కట్టడి చేస్తామని సీఎం అయినప్పటి నుంచి రేవంత్ రెడ్డి చెబుతూనే ఉన్నారు. అయితే డ్రగ్స్ మాఫియాని కంట్రోల్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న చర్యలేంటి? ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నార్కోటిక్ డిపార్ట్మెంట్ పెద్ద ఎత్తున విస్తరించడం జరిగింది. స్కూళ్ళలో కావచ్చు, కాలేజీలలో కావచ్చు, అడిక్షన్ సెంటర్స్ కావచ్చు, అదే కాకుండా కమిటీలు ఏర్పాటు చేసి అవేర్నెస్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు చాలా కాలేజీలలో డాగ్స్ కూడా ఎవ్రీడే డాగ్స్ని తీసుకొచ్చి డాగ్స్ను పసిగడతాయన్నట్టు అక్కడ డ్రగ్స్ ఉన్నాయా లేవా అని చెప్పి పసిగట్టే కార్యక్రమం కావచ్చు. అదే కాకుండా విద్యార్థులలో కావచ్చు, అదే కాలేజ్ యజమానులకు అవేర్నెస్ చేసే కార్యక్రమం కావచ్చు, ఎవ్రీడే చేస్తూ ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ కంట్రోల్ అయింది. గంజాయి సరఫరా కూడా ఆగిపోయింది. కాకపోతే గంజాయి ప్లేస్లో వేరే రూట్లలో ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ నుంచి వేరే మార్గాల ద్వారా గంజాయి రూపంలో కాకుండా ఆ లిక్విడ్ రూపంలో వస్తుందని చెప్పేసి ప్రభుత్వం గుర్తించి దాని విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంటే డ్రగ్స్ రహిత తెలంగాణ ఉండాలా, డ్రగ్స్ రహిత హైదరాబాద్ ఉండాలా, హైదరాబాద్ మంచిగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, ప్రపంచ దేశాలతో హైదరాబాద్ను పోటీపడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. భారతదేశంలో ఉన్నటువంటి పట్టణాలతో హైదరాబాద్ పోటీపడద్దు, ప్రపంచ దేశాలతో పోటీపడాలని ప్రభుత్వం భావించి హైదరాబాద్లో ఉన్నటువంటి మూసిని పునర్జీవింపజేయాలా, హైదరాబాద్లో ఉన్న చెరువులు రక్షించినట్లయితే హైదరాబాద్కు టూరిజం పెరుగుతుంది, హైదరాబాద్ ఆదాయం పెరుగుతుంది, హైదరాబాద్ పెట్టుబడులు వస్తాయి,
మనకు హైదరాబాద్ అనేది బాంబేనో ఢిల్లీతో పోటీపడే పరిస్థితులు ఉండొద్దు, ప్రపంచంతో పోటీపడదాం అని చెప్పేసి మా ముఖ్యమంత్రి గారు భావించే హైదరాబాద్లో ఉన్న మూసిని పునర్జీవింపజేసే దానిలో భాగంగా ప్రభుత్వం ముందుకు పోతుంటే బీఆర్ఎస్ ప్రతిదీ రాద్ధాంతమే. ఎందుకంటే 17వ నెంబర్ జీవో ఇచ్చింది వాళ్ళే మూసి విషయంలో 2017లో. ఆనాడు కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రి. అదేగా నేవీ విషయంలో 44వ జీవో ఇచ్చింది వాళ్ళే, దాన్ని రాద్ధాంతం చేసే ప్రయత్నం చేశారు. గ్రూప్ 1 విషయంలో 55వ జీవో ఉంటే దాని ప్లేస్లో కాంగ్రెస్ ప్రభుత్వం 29వ జీవో తీసుకొస్తే దాన్ని రాద్ధాంతం చేశారు. నిన్ననే టీజీపీఎస్ చాలా స్పష్టంగా ప్రకటించింది, గ్రూప్ 1లో 29వ జీవో ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఎక్కడ అన్యాయం జరగలేదు, 81% మంది ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారని చెప్పి సంఖ్యతో సహా ప్రకటించారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ ముందుకు పోతుంది. దుబాయ్లో సోషల్ మీడియాను పెట్టుకొని అక్కడ స్టాఫ్ను ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో 30 ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నెలకు 6 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ కాంగ్రెస్ ప్రభుత్వమే బురదలే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలంతా చూస్తున్నారు, దేవుడు కాంగ్రెస్ ప్రభుత్వం సహకరి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పనులు చేస్తూ ఉంది, మూసీ కావచ్చు, హైడ్రా కావచ్చు, డ్రగ్స్ నిర్మూలన కావచ్చు, ఇవన్నీ మంచి కార్యక్రమాలే కావాలి. కాబట్టి ప్రకృతి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తుంది. కాబట్టి అనుకోని బాంబులలో బీఆర్ఎస్ పార్టీ ఇరుకుతా ఉంది. ఇక్కడ మేము ఇంకా అనుకోని బాంబులు ఇంకా ఉన్నాయి. ఇంకా మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇంకా బాంబులు తీయలే దీపావళి ముందు, ఇంకా ఉన్నాయి. ఎందుకంటే ధరణి ఆల్రెడీ రిపోర్ట్ ప్రభుత్వం దగ్గర ఉంది. 1000 ఎకరాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అన్యాక్రాంతం చేసిరు, పోలీసు రాజ్యం నడిపిరు, గుంజుకున్నారు కూడా. అవన్నీ బయటపడతా ఉన్నాయి. కాళేశ్వరంది చివరి దశకు వచ్చింది విచారణ. అదే కాకుండా యాదాద్రి భద్రాద్రి పవర్ కొనుగోలు కావచ్చు, దాని నిర్మాణం కూడా కమిషన్ చివరి దశకు వచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్లో ఆల్రెడీ సిట్టు విచారణ జరుగుతూ ఉంది, అది కూడా చివరి దశ చేరుకుంది. అదే కాకుండా గొర్రెల స్కామ్లో కూడా చివరి దశ చేరుకుంది సిట్టు. కాబట్టి ఎన్ని విషయాలు చూస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు భయమేస్తూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనయం చేసే ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రకృతి కాంగ్రెస్ పార్టీ సైడ్ ఉంది. కాబట్టి అనుకోని సంఘటనలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కేటీఆర్ గారు బావమరిది ఏకంగా డ్రగ్స్ కేసులు ఇరికే ప్రయత్నం జరిగిందంటే దేవుడు చూస్తుండు. కాంగ్రెస్ ప్రభుత్వం మంచి చేస్తున్నాడు, బీఆర్ఎస్ పార్టీ సహకరించకుండా ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం, నిరుద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం, మహిళలు రెచ్చగొట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్రంలో జరుగుతుంది. థ్యాంక్ యూ చరణ్ గారు. డ్రగ్స్ కేసుకి సంబంధించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.